మే 19 దేవుని వాక్య ధ్యానం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించుదను. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప వలన మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవాదేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి ప్రభువుని నేను ఘనపరుస్తున్నాను. ఆయనలో మనం స్థిరపరచబడి ఆయనతో కలిసి ప్రయాణించేటువంటి గొప్ప ఆలోచన మనలో కలిగి ఉంటాం. అయితే దేవుడు ఎప్పుడు మనకిచ్చే ఒక దివ్య వాగ్దానం, ఒక అభయం ఏమిటై అని అంటే, నేను నీతోనే ఉంటాను. ఆయన మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు. దేవుని యొక్క మాటను మనం ఆలోచన చేస్తే, నేను నీ మధ్య రోగమును తొలగించుదను. ఆయన అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం, ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను నీ మధ్యలో ఉన్నటువంటి రోగాన్ని తొలగిస్తాను. ప్రభువు మనకి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండే దేవుడు. ఆయన అన్నిటినీ మనతో పాటు మనకున్న ప్రతి పరిస్థితులను మార్చే దేవుడు. మన జీవితంలో ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా వాటిని మన యొద్ద నుండి తొలగించటానికే ఆయన మనకు యెహోవా రాఫాగా మన మధ్యలో ఉన్నాడు. నేనే స్వస్థపరచు యెహోవాను. ఈరోజు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ రోగము, ఏ ఇబ్బంది నిన్ను తొలిచివేస్తుందో, ఆ ఆధ్యాత్మిక, శారీరక, మానసికమైన వ్యాధులను తొలగించువాడు ఆయనే. అలాంటి దేవాతి దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయనను కలిగి మనం ముందుకు వెళ్ళాలి. ఆయనతో మన ప్రయాణం కొనసాగించాలి. దేవునితో ప్రయాణం నీ జీవితానికి ఎప్పుడూ ఆశీర్వాదమే. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు ఆయన యొద్దకు రావడం కాదు, ప్రతి క్షణము ఆయనలో నిన్ను నీవు కట్టుకున్నప్పుడు, ప్రయాణించినప్పుడు నీ మధ్యలో ఉన్న ప్రతి సమస్యను ఆయన తొలగిస్తాడు. అట్టి ఆశీర్వాదముతో ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి మంతుడా, నీ బిడ్డల జీవితాలలో ఏ సమస్య అయితే ఉందో, ఏ రోగమైతే ఉందో దాన్ని తొలగించండి. సమాధానము, సంతోషము, ఆరోగ్యమును అనుగ్రహించండి. నేడు ప్రయాణాలలో, పనులలో, తలపెచ్చిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దిన దీవెనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు నిరంతరము కలుగును గాక. ఆమేన్.